ఎవరంటే ఒక్కొక్క సందర్భంలో ఒక మునీశ్వరుడు నమో భగవతే వాసుదేవాయ విద్మహే నమో భగవతే రుద్రాయ రుద్రరూపాయ విశ్వేశ్వరాయ. ఇది కదా మరి కన్యాదారి తీర్పు తీస్తారు కదా, అది చేసింది కదా. చూస్తుండమే చూస్తున్నప్పుడు నమో భగవతే నమో నమః కన్యాదానమూర్తస్థ మూర్తస్థ స్వస్తి జగదాగురం సహకపుల్లం కూర్మాన్ స్వర్గానాద శృంగా పృథివీనాం పురందకాం వరుణాం వాయ కుబేర ఈశాన్ దిక్పాలకానం జగదమానాద విశ్వామిత్ర వాల్మీకిం మృగం వ్యాసాది మహర్షిణం చేత అన్నమేఘ్యతారామండోదరే పాండ్యాని దమయంతి మహాపదేదానం జలకార్తిగిరి విక్రమార్కకోశరాజాది మహాపుణ్యపురుషాణం గంగా నర్మదా తుంగభద్ర కావేరీ మహానదీనాం అయోధ్య కాశీ రామేశ్వర పరిణయం జంబూడంబ జగంపచోదకంపనానికేల చోళ పున్నగా జాతి నకులా కేతక మల్లికా మాధవి విదికమానం ఆద్య బ్రాహ్మణ సర్వే వైవత్సరే ప్రకంపాదే జంబుద్వీపే భర్తవర్షే భర్తగిన్నే మేఘదక్షిణ శ్రీదేవి ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి గోదావరి అస్మిన్ భక్తనాని వేళయాన్ చాంద్రమానేనాం షష్ఠసంవత్సరాణమతిం క్రోధనామ సంవత్సరత్వేన పుత్రాయణీం నాగమాసీం మోహకేతిన్యాం నమోదత్పయే చతుర్దశీం మహాశివరాత్రిమంగత్యామ వివాహ మోక్షకాలి महाशिवरात्रिमंगलम शिवमंगलांगेतुम कन्यादान काल समये पुरुषमित्तमी परमशिव गोत्रपति इतिमानस्य नमो विद्महे शिवयनामस्य तत्पुत्रुः पुत्रविता मातृः मातृविता नमो विद्महे तन्नो प्रचोदयात् नारायण वेदस्वेन विश्वेश्वरस्वामी कल्याणमादिमित्तात् तत्पितृदेव शिवनामदेस्य तत्पितृपिता शम्भुनामदेस्य नमो विद्महे तन्नो प्रचोदयात् विश्वेश्वरां सर्वेश्वरां जगदक्षिकासायनं कृपादेवा करुणाकरवत्सला कन्यादानकाल समये तद्यापितामहैनటువంటి కాశ్యప గోత్రపద యజమానస్య పార్వతరాజపుత్రికాం పార్వతీనామదేస్య తత్పితృమాతృః యత్పురుషాయత్తి పరమరాజనామదేస్య తత్పిత్రస్య కశ్యప మహానామదేస్య తత్పితృషాయత్తి తన్నోద ప్రచోదయాత్ పితృపిత మాతృపిత పతిపితామహైనటువంటి యత్పురుషాయత్తి తన్నోద ప్రచోదయాత్. ఇప్పుడు ఏడున్నాయి. नमो भगवते रुद्राय रुद्ररूपाय विश्वेश्वराय त्र्यंबकेश्वराय मृत्युंजयाय नमः शिवार्पणं भवते ईश्वरे परलोकानं भवतत्वेन शुभमङ्गलां भवतु कन्यादानमहोत्सवकालमुक्तार्थं शुभमङ्गलां भवतु. శివయ్య తరపున ఉన్నటువంటి కోటేశ్వరరావు గారు చెప్పండి. అద్దేశ మోక్షేశ కామేశ నాటి చరామని గట్టిగా చెప్పండి. బాగా ఈ నాటి చరామని దానికి ఏంటో తెలుసా? హరే రామ. కాబట్టి అయితే పెళ్లిలో ఎక్కువగా ఈ నాటి చరామని అడుగుతారు. కాబట్టి ఈ నాటి చరామని విషయం ఏంటంటే అమ్మవారు అంటే ఆడబిడ్డ 100 తప్పులు చేస్తే మన్నిస్తానని చెప్పుకోవాలంటే ఈ 100 తప్పుల్ని నేను భరిస్తా అని ఆయన ఒప్పుకుంటుందట. కాబట్టి ఆ విధంగా పరమేశ్వరుడి వాడు కూడా ఈ విధంగా ఒప్పుకోవాలి, తప్పదు. ఎవరైనా చక్కగా చేసి తీరాలి. కాబట్టి ఆ విధంగా ఒప్పుకున్నందువల్ల కళ్యాణ గుణాభిరామం తీసేది.